బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేరసారాల కేసులో నిందితులకు పోలీసులు 41 సిఆర్పీసీ కింద నోటీసు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లకు మొయినాబాద్ పోలీసులు సూచించారు. గురువారం రాత్రి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేరసారాల కేసులో సరైన ఆధారాలు లేవంటూ 3 నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిన్న రాత్రి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. అలాగే 41 సిఆర్పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నోటీసులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు బేరాల కేసులకు సంబంధించి పలు సరికొత్త విషయాలను కూడా వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. తాజాగా పోలీసులు నిందితులుగా గుర్తించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 3 నిందితులకు సంబంధించి 41 సిఆర్పిసి కేసు కేసు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 24 గంటల వ్యవధిలోనే వారికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా సరికొత్తగా ఒక తీర్పునైతే వెల్లడించడం జరిగింది. నిన్న రాత్రి న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే నిందితులుగా ఉన్నటువంటి 3 వ్యక్తులకు సంబంధించి ఒక సరైనటువంటి ఆధారాలు లేకపోవడం, దాంతో పాటుగా ఏదైతే 3 ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఆ కొనుగోలు సమయాల్లో అక్కడ డబ్బులు దొరకకపోవడము, బేరసారాలు జరిగాయన్న మాటలు మాత్రమే తప్ప అక్కడ సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో కొంత వారికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవంటూ కూడా జస్టిస్ నిన్న రాత్రి సమయంలో న్యాయమూర్తి నిన్న ప్రత్యేక కోర్టులో ఏర్పాటు చేసిన కోర్టులో మాత్రం నిన్న సుదీర్ఘ నిర్ణయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే నిందితులుగా ఉన్నటువంటి 3 కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. లంచం తీసుకున్నట్టుగానే లంచం యొక్క సొమ్ము ఉన్నట్టుగా కానీ ఆధారాలు లేకపోవడంతో వారికి సంబంధించినటువంటి కేసును 41 సిఆర్పిఎఫ్ కింద కేసు నమోదు చేసి వారికి 24 గంటల వ్యవధిలో కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తదుపరి విచారణ కూడా గురువారం రోజు జరుపుతామంటూ కూడా పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరికి సంబంధించినటువంటి విచారణ రేపు జరగనుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనూ వీరికి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రలోభాలు జరిగాయి, ఏ విధంగా మాట్లాడారో మార్పులు చేర్పులు జరిగాయి అన్నటువంటి ఎంక్వైరీని కూడా చేయాలంటూ పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బేరసారాల కేసులో సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో పాటుగా 3 నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి 3 నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లంచం తీసుకున్నట్టుగానే లంచం ఇచ్చినట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును ధృవీకరించడం జరగదంటూ కూడా పేర్కొన్న పరిస్థితులను మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఇక దీనికి సంబంధించి నిన్న 41 సిఆర్పిఎఫ్ కింద ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో వారికి సంబంధించినటువంటి నోటీసులను జారీ చేయడంతో పాటుగా దానికి సరైనటువంటి ఆధారాలను కూడా జోడించి ఈ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ అంతా కూడా సిబిఐ చేపట్టాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులను మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ప్రణయ్. Thank you.